హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. ఐ జస్ట్ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఏంటనేది ఆల్రెడీ మీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా. టుడే ఈజ్ మై బర్త్డే అండ్ ఈ ఇయర్ నా బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అనేది చాలా ఎక్సైట్తో ఉన్నా. యాక్చువల్లీ ఈవినింగ్ వరకు నేను అసలు మొత్తం చాలా డిసప్పాయింట్గానే ఉన్నాను, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఎప్పుడూ ప్రతి ఇయర్ మిడ్ నైట్ కేక్ కట్ చేయడం అనేది నాకు బాగా అలవాటు. బట్ ఇయర్ కట్ చేయలేదు. యాక్చువల్లీ మా హస్బెండ్ ఏమన్నారంటే ఈ ఇయర్ మాకు సరిగ్గా వచ్చి రాలేదు, ఇంట్లో మామయ్య గారు చనిపోవడం, సో ఇవన్నీ జరుగుండే కదా. ఇంకా ఆయన కూడా కొంచెం డిస్టర్బ్ అయి ఉండి ఈ ఇయర్ ఏ సెలబ్రేషన్స్ వద్దు అని చెప్పి అనుకున్నారు. అలాగే నా పుట్టినరోజు కూడా నేను ఏం సెలబ్రేట్ చేయను అని చెప్పి అన్నారనమాట. అక్కడే చాలా డిసప్పాయింట్ అయిపోయినా. బట్ ఇంకా ఆయన ఫీల్తో ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు ఆయన్ని. బట్ నా పుట్టినరోజు నాడు వచ్చేటప్పటికి చాలా డిస్టర్బ్ అయినా. మిడ్ నైట్ కేక్ కటింగ్ లేకపోవడంతో అసలు చాలా డిస్టర్బ్ అయ్యాను. అంతా ఇంత కాదండి, ఫుల్ డే ఏడుస్తూనే ఉన్నాను. బట్ ఈవినింగ్ అయినాక సో మెనీ సర్ప్రైజెస్. ఐఎమ్ సో హ్యాపీ దాని తర్వాత. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు అలవాటు. ఆ అలవాటులో ఒక్క ఇయర్ కూడా చేసుకోకపోతే నాకు అదో రకంగా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మిడ్ నైట్ నేను కేక్ కట్ చేయకపోవడం అదంతా. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంక ప్రతి ఇయర్ ఉంటుండే, ఇయర్ లేదు, ఓకే సమ్ రీజన్స్ ఉన్నాయి. బట్ కేక్ కదా అట్లీస్ట్ ఎందుకు కట్ చేయించలేదు అన్న ఒక ఫీల్ ఉండే. బట్ యాక్చువల్లీ వీడియోలో చెప్తున్నానని కాదండి, బట్ ట్రూలీ చెప్పాలి అంటే ఆయనతో నేను సరిగ్గా మాట్లాడనే లేదు. సో ఇంకా అదంతా అయిపోయినాక మార్నింగ్ ఇంకా నా పని నాదే. బర్త్డే కొత్త డ్రెస్ వేసుకున్నా. 2 అవుట్ఫిట్స్ అయితే ఉంటుండే. 2 అవుట్ఫిట్స్ కూడా మార్నింగ్ వేసుకోలేదు. మార్నింగ్ ఒక అవుట్ఫిట్ వేసుకున్నా పూజ కోసం అని చెప్పి. అది ఆ డ్రెస్ కూడా నేను మింత్రాలో తీసుకున్నాను. ఒక స్ట్రగ్ ఒకటి, కోట్ జీన్స్ టైప్ ఆఫ్ కోట్ ఒకటి, పింక్ కలర్. నేను అవుట్ఫిట్ అయితే చూపించలేదు బికాజ్ ఐఎమ్ సో డిసప్పాయింట్ కాబట్టి నేను ఇంకేం పట్టించుకోలేదు. మార్నింగే లేచాను, లిటరలీ 5:30 ఆ టైంకి లేచి ఇట్లా స్నానం చేసేసి పూజ అది అయితే చేసుకున్నా. డాన్స్ అయ్యి సో ముందు క్లిప్ చూసినట్లుగా అయితే ఇదైతే మిడ్ నైట్ 12కి కొంచెం దగ్గరలో, అంటే లైక్ 11:30 అట్లా అనమాట. ఆయనేమో నిద్ర వస్తుంది బట్ విష్ చేయడం కోసమని అతి కష్టం మీద మేల్కొని ఉంటున్నారు. తక్షి పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం అంటే ఎంత ఇష్టమో తనకి. సో తను అలా ఆ టైంకి ఎంత హైపర్ యాక్టివ్ అయిపోతుందండి. 11 అయ్యేటప్పటికి ఫుల్ హైపర్ యాక్టివ్ అవుతుంది. ఎప్పుడు ప్రతి నైట్ అంతే తను ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోయి మనల్ని కొట్టేసి గిల్లేసి రక్కేసి అట్లా చేస్తుంది. సో ఇంకా దాని తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ అంతగా షూట్ చేయలేదు, కొన్ని క్లిప్స్ అయితే మాత్రం షూట్ చేశాను అంతే. బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ పిండితో పునుకుల్లా వేశాను. జనరల్లీ పునుకులు మైదా పిండితో ఇట్లా వేస్తారు, బట్ హెల్దీ వేలో చూసుకుంటే గోధుమ పిండి ఈజ్ ద బెస్ట్ కాబట్టి గోధుమ పిండితో పునుకుల్లా వేసేసి కొంచెం టమాటో చట్నీ చేశాను అనమాట. ఇంకా దాని తర్వాత తక్షికి ఫీడ్ చేయడం ఒక పెద్ద టాస్క్. ప్రతిరోజు ప్రతి అవర్కి కూడా ఏదొకటి పెడుతూనే ఉంటాను దానికి. ఫ్రూట్స్ కావచ్చు, ఇంకా అనదర్ ఏమైనా కావచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక మేమిద్దరం కూడా పడుకున్నాము. తక్షికి స్నానం అది చేంజ్ చేసి ఇంక పడుకున్నాం అనమాట. పడుకొని జనరల్ 4 దగ్గర అవుతుంది, 3:30 ఇట్లా అనుకుంటా. ఆ టైంకి మేము లెగ్సాను. అది కూడా తక్షి లెగ్సాక అప్పుడు మనల్ని లేపుతుంది అనమాట. ఇంకప్పుడు ఆటోమేటిక్గా లెగ్స్ పోవాల్సి వస్తుంది మనకి ఎంత మత్తులో ఉన్నా కూడా. సో మంచం మీద అయితే తను దిగిపోతుంది ఈ మధ్య అని చెప్పి. డెవలప్ వాళ్ళది ప్లే మ్యాట్ ఉంది కదా, దీని గురించి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పున్నా, చెక్అవుట్ చేయండి చూడకపోతే. ప్లే మ్యాట్ వేసేసి కిందనే బజ్జుంటున్నాను అనమాట. ఈ బ్లాగ్ ఎలా వస్తుంది ఏంటి నాకేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈవినింగ్ 6 అయితే అయ్యింది. మా అత్త ఏమన్నా స్నాక్స్ తిందాము అని చెప్పి ఏదో తేడానికి అయితే వెళ్ళారు. తక్షికి అయితే ధాన్యం పెడుతున్నా. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి, చూద్దాం వెళ్ళాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు నేను.
హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడైతే అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ వెళ్ళవలసి వస్తుంది. యాక్చువల్లీ నేను రాను అని చెప్పి మొత్తుకున్నా, బట్ ఆయన అయితే ఫైనల్లీ లోపల ఒప్పించాడు, నన్ను తీసుకొని వెళ్తున్నారనమాట. అండ్ తక్షు మ్యాచింగ్ బోత్ ఆర్ మ్యాచింగ్. సో దిస్ ఈజ్ మై సింపుల్ అవుట్ఫిట్. చాలామంది అనుకుంటారు బర్త్డే రోజు బ్లాక్ వేసుకుంది అని చెప్పి, బట్ బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్. సో అందుకని వేసుకుంటున్నా. యాక్చువల్లీ బర్త్డే పర్పస్ కోసం నేను ఎటువంటి డ్రెస్ అయితే తీసుకోలేదు నిజానికి చెప్పాలంటే. కాకపోతే ఒక డ్రెస్ ఇది ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి ఈరోజు వేసుకున్నా. సింపుల్లీ చూపిస్తా అవుట్ఫిట్. గైస్, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. చాలా సింపుల్ అండ్ కూల్గా ఉంది. టాప్ అయితే మాత్రం ఐ జస్ట్ లవ్ ఇట్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నట్టున్నా, ఎప్పుడో తీసుకున్నా లాంగ్ బ్యాక్. నాకు సరిగ్గా ఐడియా కూడా లేదు. ఉంటే కనుక లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, ప్లీజ్ చెక్అవుట్. అండ్ ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాం, ఇంకా రెడీ అయిపోయాం, వెళ్ళిపోవాలి. తక్ష్వి నేను మాట్లాడే గ్యాప్లో ఏం చేసిందో చూడండి. డైపర్స్ అన్నీ తీసి ఇట్లా చేసేసింది. తక్ష్వి హాయ్, ఏం చేస్తున్నావు? అవన్నీ తీసి అందులో వేసి. ఓకే గాయస్, సో మా అమ్మాళ్ళ ఇంట్లో కలుద్దాం. సో అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అమ్మాళ్ళ ఇంటికి వచ్చినంత వరకు నాకు తెలియదు ఇన్ని సర్ప్రైజెస్ ఉంటాయని చెప్పి. మోర్ ఓవర్ నా హస్బెండ్ని నేను చాలా మాట్లాడేసా. ఆయన అయితే ఎన్ని సర్ప్రైజెస్ ఇచ్చారో, మా అమ్మ నాన్న కూడా, వీళ్ళందరూ కలిపి నన్ను ఎంత బాగా సర్ప్రైజ్ చేశారో. ఒకటే బాధ ఏంటంటే నా బర్త్డే సెలబ్రేట్ చేయట్లేదు అని చెప్పి ఆయన అయితే చాలా తిట్టేసా. పాపం అది ఒకటి నాకు చాలా బాధ అనిపించింది. A few moments later. తక్ష్వి పుట్టిన తర్వాత నా బర్త్డే అనేది ఇంకా స్పెషల్ అని చెప్పాలి. బికాజ్ తక్ష్వి మా లైఫ్లోకి వచ్చినాక మాకంత అదృష్టం అన్నట్టు. అంత ప్రాఫిట్, ఎటువంటి లాస్ లేకుండా, మనీ డబ్బు చేతిలో ఉండి అట్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది తక్ష్విని చూసినప్పుడల్లా. యాజ్ యూ ఆల్ నో, యాజ్ ఎ మదర్ కింద చాలా స్ట్రెస్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేసే పని అట్లా అనమాట. బట్ మోర్ ఓవర్ తనకన్నా ఎక్కువ ఎవరు కాదు, ఎవరు ఇంపార్టెంట్ ఉండరు మనకి. అండ్ యా గైస్, దిస్ ఈజ్ ద క్లిప్. ఐ జస్ట్ లవ్ ద గిఫ్ట్. నాకు ఈ మధ్య తక్ష్వి పుట్టినాక ఇంట్లోనే అన్ని ఫుడ్స్ చేస్తున్నా, లైక్ జంక్ ఫుడ్స్ కావచ్చు, చైనీస్ ఫుడ్, ఏ ఫుడ్ అయినా కూడా. సో అమ్మ నాన్న అవన్నీ చూసి వాళ్ళు నాకు మైక్రోవేవ్ ఓవెన్ గిఫ్ట్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా హస్బెండ్ కూడా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఫోన్ ఇచ్చారు గాయస్. ఆ పిక్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తాను. ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో కూడా న్యూ ఫోన్లోనే తీస్తున్నా. ముందు ఫోన్ అంత పెద్ద క్లారిటీ లేకుండే, సో అందుకని చెప్పి ఫోన్ కావాలి అని అంటే ఆయన వెంటనే ఫోన్ కొనేసి ఇచ్చేశారు. బట్ బర్త్డేకి కొన్ని ముందే ఇచ్చారు, ఎందుకంటే నా ఫోన్ అప్పటికే కొంచెం పాడైపోయింది అని చెప్పి. ఫోన్తో పాటు చాలా సర్ప్రైజెస్ అండ్ ఒక క్యూట్ మంచి గిఫ్ట్ ఇచ్చారు నాకు. సో దట్స్ ఇట్ గాయ్స్, ఐ జస్ట్ లవ్ మై బర్త్డే. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు నేను చాలా డిసప్పాయింట్తో ఉన్నా. బట్ ఈవినింగ్ అమ్మాళ్ళ ఇంట్లోనే ఆయన ఇంత సర్ప్రైజ్ చేస్తారని చెప్పి నేను అసలు అనుకోలే. బట్ ఆయన్ని ఈ మాటలు అనేసాను కదా, నాకు చాలా గిల్టీగా ఉంది నిజంగా. సో అంటారు కదా, ముందుగా మాట ఇసరకూడదు అని చెప్పి. అంటే అంత పెద్ద పెద్ద మాటలేం మాట్లాడలేదు నేను, బట్ ఆయన మాట అనేసానే అన్న ఒక బాధ అయితే ఉంది. అన్ని మాటలు అంటున్నా కూడా ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది అని తెలిస్తే
మనకి తెలుస్తుంది కదా అట్లీస్ట్, కానీ ఎటువంటి హింట్స్ లేకుండా అసలు ఏం తెలియకుండా సర్ప్రైజ్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ మై హస్బెండ్, అండ్ థ్యాంక్ యూ మై అమ్మ నాన్న, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ డాడీ, అందరికీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే విషెస్ అవన్నీ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ యూట్యూబ్లో తరఫున కానీ నాకు పర్సనల్లీ వాట్సాప్ మెసేజెస్ కానీ చాలామంది మెసేజెస్ పెట్టారు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.